సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్కి సంబంధించి మంచి శుభవార్త అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం. మొత్తంగా 13 జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అనేవి ఏ విధంగా ఉన్నాయి, డిఎస్సి ఆన్లైన్ అప్లైకి సంబంధించి డేట్స్ అనేవి ఏ విధంగా ఇచ్చారు, కంప్లీట్ డీటెయిల్స్ అనే వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట సింబల్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. పత్రికా ప్రకటన అని చెప్పేసి మనకి క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇచ్చేందుకు మెగా డిఎస్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 20వ తేదీన మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు డిఎస్సికి సంబంధించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. మెగా డిఎస్సి 2025 పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం అనగా సంబంధిత జీవోలు, ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, పరీక్ష షెడ్యూల్, సిలబస్, నోటిఫికేషన్, హెల్ప్ డెస్క్ వివరాలు 20/4/2025 ఉదయం 10 గంటల నుంచి పాఠశాల విద్యాశాఖ ఏపీ డిఎస్సి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని చెప్పేసి క్లారిటీకి ఇచ్చున్నారు. మనం ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి పరిశీలన చేసినట్లయితే నోటిఫికేషన్ అనేది 20/4/2025 విడుదల చేయడం జరుగుతుంది. ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 20/4/2025 నుంచి 15/5/2025 వరకు తీసుకుంటారు. అంటే మనకి 20/4/2024 నుంచి అంటే ఏప్రిల్ 20వ తారీఖు నుంచి మే 15వ తారీఖు వరకు ఆన్లైన్లో డిఎస్సికి సంబంధించి అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేవి 20/5/2025 అందుబాటులోకి రావడం జరుగుతాయని కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. డిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి 30/5/2025 అంటే మే 30వ తారీఖున డిఎస్సికి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా ఇచ్చున్నారు. ఇక షెడ్యూల్ ఆఫ్ మెగా డిఎస్సి ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ హైలైట్ చేస్తున్నారు. 6/6/2025 నుంచి 6/7/2025 వరకు డిఎస్సికి సంబంధించి పరీక్షలు జరుగుతాయంటూ మనకి డేట్ అయితే ఇచ్చున్నారు. జూన్ 6వ తారీఖు నుంచి జూలై 6వ తారీఖు వరకు అంటే ఒక నెల రోజుల పాటు ఎగ్జామ్స్ నిర్వహించడానికి టైం అంటూ ఇక్కడ మనకి ఇచ్చున్నారు ఇన్ఫర్మేషన్ అనేది. అయితే ఇక్కడ ఏ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి దానికి సంబంధించి ఇంకా క్లారిటీ స్టేట్మెంట్లు అయితే లేవు. ఆంధ్రప్రదేశ్ డిఎస్సి నోటిఫికేషన్ని ప్రతి అభ్యర్థి కూడా చాలా ఆనందంగా స్వాగతిస్తాడు. ఎందుకంటే గత 7 సంవత్సరాల నుంచి ఒక్కటంటే ఒక ఉపాధ్యాయ ఉద్యోగం భర్తీ కాలేదు. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కావడంపై సర్వత్రా అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షలకి మధ్య కేవలం 45 రోజులు మాత్రమే సమయం ఉండడం ఏమిటని, నోటిఫికేషన్కి పరీక్షలకి మధ్య 90 రోజుల సమయం ఉండాలని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. నోటిఫికేషన్ని సర్వత్రా అందరూ కూడా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు. నోటిఫికేషన్ విడుదల నుంచి పరీక్షల నిర్వహణకు కనీసం 90 రోజుల సమయం ఉండాలని చెప్పేసి ఎక్కువ మంది అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ఈ డిమాండ్ చాలా ఎక్కువ కామెంట్స్ అనేవి వచ్చున్నాయి కాబట్టి ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది. ఎనీవే ఇక్కడ డేట్స్ అయితే వచ్చాయి కాబట్టి ఈ డేట్స్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మీ ప్రిపరేషన్ని మరింత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు తీసుకువెళ్ళండి. ఉన్న ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకోండి, ఉన్న ప్రతి రోజుని ఉపయోగించుకోండి. ఎట్టి పరిస్థితుల్లో వాయిదాల కోసం ఎదురు చూడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్స్లోనే ఎగ్జామ్ జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరూ సన్నద్ధం కావాలని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ప్రాథమిక కీ విడుదలకు సంబంధించి చూసినట్లయితే అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2 రోజుల్లో ప్రాథమిక కీ విడుదల చేస్తామని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక అభ్యంతరాల స్వీకరణకు సంబంధించి ప్రాథమిక కీ విడుదలైన తర్వాత 7 రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారని చెప్పేసి ఇచ్చున్నారు. ఇక తుదికి విడుదలకు సంబంధించి చూసినట్లయితే అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత 7 రోజుల తర్వాత తుదికి విడుదల చేస్తారని చెప్పేసి ఇచ్చారు. మెరిట్ జాబితా విడుదల వచ్చేసరికి ఇక్కడ ఫైనల్కి వచ్చిన తర్వాత 7 రోజుల తర్వాత మెరిట్ జాబితా ప్రకటిస్తామని చెప్పేసి ఇది మెగా డిఎస్సి 2025 పరీక్షల షెడ్యూల్. ఓకే, క్లారిటీగా మీకు అర్థమైంది కదా. ఇక జిల్లాల వారీగా పోస్టుల గురించి ఒకసారి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఇది మనకు అఫీషియల్గా రావడం జరిగింది. గవర్నమెంట్ బడి, అదేవిధంగా జెడ్పీ స్కూల్స్, అదేవిధంగా ఎంపీపీ స్కూల్స్, ఎంపీఎల్ స్కూల్స్కి సంబంధించి ఇక్కడ పోస్టుల వివరాలను చూసినట్లయితే శ్రీకాకుళంలో
ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 113 పోస్టులు, విజయనగరం జిల్లాకు సంబంధించి 210 ఎస్జిటి పోస్టులు, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 239 ఎస్జిటి పోస్టులు, ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 423 ఎస్జిటి పోస్టులు, వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి 420 ఎస్జిటి పోస్టులు, కృష్ణా జిల్లాకు సంబంధించి 545, గుంటూరు జిల్లాకు సంబంధించి 521, ప్రకాశం జిల్లాకు సంబంధించి 106 ఎస్జిటి పోస్టులు, నెల్లూరు జిల్లాకు సంబంధించి 115 ఎస్జిటి పోస్టులు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 976 ఎస్జిటి పోస్టులు, కర్నూలు జిల్లాకు సంబంధించి అత్యధికంగా 1817 ఎస్జిటి పోస్టులు, కడప జిల్లాకు సంబంధించి 298 ఎస్జిటి పోస్టులు, అనంతపురం జిల్లాకు సంబంధించి 202 పోస్టులు, మొత్తంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి 5985. ఇవి మనకి గవర్నమెంట్, జడ్పీ, ఎంపీపీ, అదేవిధంగా ఎంపీఎల్ స్కూల్స్కి సంబంధించి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టుల వివరాల గురించి చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37 పోస్టులు, శ్రీకాకుళం స్కూల్ అసిస్టెంట్ హిందీ 11, శ్రీకాకుళం ఇంగ్లీష్ పోస్టులు వచ్చేసరికి 65, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ శ్రీకాకుళంలో 33, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 14, బయాలజికల్ సైన్స్ 34, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 70, శ్రీకాకుళంకి సంబంధించి ఇవన్నీ కూడా. స్కూల్ అసిస్టెంట్ పిఈ 81. మొత్తంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 458 పోస్టులు అయితే చూపిస్తున్నారు. విజయనగరం జిల్లాకు సంబంధించి తెలుగు 14, హిందీ 14, అదేవిధంగా ఇంగ్లీష్ 23, మ్యాథ్స్ 8, ఫిజికల్ సైన్స్ 32, బయాలజికల్ సైన్స్ 20, సోషల్ స్టడీస్ 62, పిఈ స్కూల్ అసిస్టెంట్ పిఈ 63. మొత్తంగా విజయనగరం జిల్లాకు సంబంధించి ఎస్జిటి పోస్టులు 210, మొత్తంగా 446 పోస్టులు అయితే చూపిస్తున్నారు. ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు 26, హిందీ 28, ఇంగ్లీష్ 55, మ్యాథ్స్ 59, ఫిజికల్ సైన్స్ 39, బయాలజికల్ సైన్స్ 58, సోషల్ స్టడీస్ 91, స్కూల్ అసిస్టెంట్ పిఈ 139, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 239. మొత్తంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే 734 పోస్టులు అయితే చూపిస్తున్నారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు 65, హిందీ 78, ఇంగ్లీష్ 95, మ్యాథ్స్ 64, ఫిజికల్ సైన్స్ 71, బయాలజికల్ సైన్స్ 103, సోషల్ స్టడీస్ 132, పిఈ స్కూల్ అసిస్టెంట్ పిఈ 210. మొత్తంగా ఎస్జిటి పోస్టులు వచ్చేసరికి 423. మొత్తంగా 1241 పోస్టులు అయితే ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూపిస్తున్నారు. నెక్స్ట్ వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు 42, హిందీ 61, ఇంగ్లీష్ వచ్చేసరికి 84, మ్యాథ్స్ వచ్చేసరికి 40, ఫిజికల్ సైన్స్ వచ్చేసరికి 40, బయాలజికల్ సైన్స్ 64, సోషల్ స్టడీస్ 103, స్కూల్ అసిస్టెంట్ పిఈ 181, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 420. వెస్ట్ గోదావరిలో మొత్తంగా 1035 పోస్టులు అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు వచ్చేసరికి 39, హిందీ వచ్చేసరికి 25, ఇంగ్లీష్ 93, మ్యాథమెటిక్స్ 52, ఫిజికల్ సైన్స్ 54, బయాలజికల్ సైన్స్ 142, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 135, స్కూల్ అసిస్టెంట్ పిఈ 123, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 545. మొత్తంగా కృష్ణా జిల్లాకు సంబంధించి 1208 పోస్టులు అయితే చూపిస్తున్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు 42, హిందీ 57, ఇంగ్లీష్ 69, మ్యాథమెటిక్స్ 35, ఫిజికల్ సైన్స్ 58, బయాలజికల్ సైన్స్ 86, నెక్స్ట్ సోషల్ స్టడీస్ 109, స్కూల్ అసిస్టెంట్ పిఈ 166, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 521. మొత్తంగా 1143 పోస్టులు అయితే గుంటూరు జిల్లాకు సంబంధించి చూపిస్తున్నారు. నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 39, హిందీ 23, నెక్స్ట్ ఇంగ్లీష్ 95, మ్యాథమెటిక్స్ 94, ఫిజికల్ సైన్స్ 24, బయాలజికల్ సైన్స్ 70, సోషల్ స్టడీస్ 106, స్కూల్ అసిస్టెంట్ పిఈ 72, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 106. మొత్తంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి 629 పోస్టులు అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు జిల్లా తెలుగు 39, హిందీ 18, ఇంగ్లీష్ 84, మ్యాథమెటిక్స్ 63, ఫిజికల్ సైన్స్ 76, బయాలజికల్ సైన్స్ 63, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ 103, స్కూల్ అసిస్టెంట్ పిఈ వచ్చేసరికి 107. మొత్తంగా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 115. మొత్తంగా 668 పోస్టులు అయితే నెల్లూరుకు సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించి చూసినట్లయితే తెలుగు 38, హిందీ 17, ఇంగ్లీష్ 104, మ్యాథ్స్ 30, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ 29, బయాలజికల్ సైన్స్ 63, సోషల్ స్టడీస్ 130, స్కూల్ అసిస్టెంట్ పిఈ 86, ఎస్జిటి 976. మొత్తంగా 1473 పోస్టులు చిత్తూరులో ఉన్నాయి.
కర్నూలు తెలుగు 82, హిందీ 114, ఇంగ్లీష్ 81, మ్యాథమెటిక్స్ 90, ఫిజికల్ సైన్స్ 66, బయాలజికల్ సైన్స్ 74, సోషల్ స్టడీస్ 112, స్కూల్ అసిస్టెంట్ పిఈ 209, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 1817, మొత్తంగా 2645 పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్ కడప జిల్లాకు సంబంధించి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 34, హిందీ 18, ఇంగ్లీష్ 81, మ్యాథమెటిక్స్ 44, ఫిజికల్ సైన్స్ 30, బయాలజికల్ సైన్స్ 53, సోషల్ స్టడీస్ 65, స్కూల్ అసిస్టెంట్ పిఈ 82, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 298, మొత్తంగా 705 పోస్టులు అయితే కడపలో చూపిస్తున్నారు. నెక్స్ట్ అనంతపురం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు 37, హిందీ 29, ఇంగ్లీష్ 103, మ్యాథమెటిక్స్ 43, ఫిజికల్ సైన్స్ 66, బయాలజికల్ సైన్స్ 72, సోషల్ స్టడీస్ 111, స్కూల్ అసిస్టెంట్ పిఈ 145, ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ 202, మొత్తంగా 807 పోస్టులు అయితే అనంతపురం. మొత్తంగా మనం చూసినట్లయితే జెడ్పీ అదేవిధంగా గవర్నమెంట్ ఎంపీపీ ఎంపీఎల్ స్కూల్స్కి సంబంధించి 13,192 పోస్టుల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. వీటితో పాటుగా ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్కి సంబంధించి కూడా ఈ పోస్టులకు కూడా అందరికీ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. వచ్చిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక అయితే జరుగుతుంది. ఇక్కడ మొత్తం 13 జిల్లాలకు సంబంధించి చూసినట్లయితే చూడండి, ఇక్కడ శ్రీకాకుళం ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఎస్జిటి 33 పోస్టులు, విజయనగరం ఎస్జిటి 60 పోస్టులు, విశాఖపట్నం ఎస్జిటి 335 పోస్టులు, ఈస్ట్ గోదావరి 104 పోస్టులు ఎస్జిటి, వెస్ట్ గోదావరి 14 పోస్టులు, కృష్ణా 2 పోస్టులు, గుంటూరు 10 పోస్టులు ఎస్జిటి, ప్రకాశం 26 పోస్టులు, నెల్లూరు 2 పోస్టులు, చిత్తూరు 2 పోస్టులు, కర్నూలు 10 పోస్టులు, కడప 1 పోస్ట్ ఉంది, అనంతపురానికి సంబంధించి 2 పోస్టులు ఎస్జిటి పోస్టులు, మొత్తంగా 601 ఎస్జిటి పోస్టులు అయితే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక మిగిలిన పోస్టులకు సంబంధించి కూడా యాజ్ ఇట్ ఈజ్ మీరు లైన్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విశాఖపట్నం చూపిస్తున్నాను చూడండి, మీకు విశాఖపట్నానికి సంబంధించి తెలుగు 7 పోస్టులు ఉన్నాయి, స్కూల్ అసిస్టెంట్ హిందీ 11, ఇంగ్లీష్ 0, మ్యాథ్స్ 7, ఫిజికల్ సైన్స్ 35, బయాలజికల్ సైన్స్ 0, సోషల్ స్టడీస్ 5, స్కూల్ అసిస్టెంట్ పిఈ 0, మొత్తంగా విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 400 పోస్టులు అయితే ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్కి సంబంధించి. ఓకే గైస్, ఇక మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా మీరు చెక్ చేసుకోండి. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్కి సంబంధించి డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి విశాఖపట్నంలో ఎస్జిటి పోస్టులు 4, ఏలూరులో 6, కడపలో 3, మొత్తంగా 13 పోస్టులు అయితే సెపరేట్గా ఉన్నాయి. నెక్స్ట్ పీఈటీస్కి సంబంధించి కూడా విశాఖపట్నం 1, ఏలూరు 1, మొత్తంగా ఒక 15 పోస్టులు అయితే చూపిస్తున్నారు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి 7,487 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి సంబంధించి 6,599 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషనల్ టీచర్కి సంబంధించి 2 పోస్టులు, నెక్స్ట్ గ్రాండ్ టోటల్ కింద 14,088 పోస్టులను అయితే చూపిస్తున్నారు. మనకి టీజీటీ పోస్టులు అయితే ఉంటాయి కదా, ట్రైన్ అట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి మనకి హెచ్హెచ్ స్కూల్స్కి సంబంధించి 11 పోస్టులు, విహెచ్ స్కూల్స్కి సంబంధించి 20 పోస్టులు, మొత్తంగా 31 పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఏ కేటగిరీలో ఉన్నాయనేది ఇక్కడ చెక్ చేసుకోండి. తెలుగులో 1, మ్యాథ్స్లో 2, ఫిజికల్ సైన్స్లో 2, పీఈటీస్లో 1, ఎస్జిటీలో 5, ఈ విధంగా మనకి క్లారిటీగా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా స్టేట్ లెవెల్లో కాంపిటీషన్ అయితే ఉంటుంది. మనకి టీజీటీ అదేవిధంగా ప్రిన్సిపల్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీడీ అదేవిధంగా పీఈటీకి సంబంధించి మొత్తంగా జోన్ల వైజ్ పోస్టుల వివరాలు అయితే ఇచ్చున్నారు. ఇక్కడ స్టేట్ వైజ్ అదేవిధంగా జోన్ 1లోకి ఏ జిల్లాలు వెళ్తాయి, జోన్ 2లోకి ఏ జిల్లాలు వెళ్తాయి, జోన్ 3లోకి ఏ జిల్లాలు వస్తాయి, జోన్ 4లోకి ఏ జిల్లాలు వస్తాయి అనేది నోటిఫికేషన్లో క్లారిటీగా ఇస్తారు కాబట్టి అక్కడ చెక్ చేయాలి. మొత్తంగా ప్రిన్సిపల్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, టీజీటీ ట్రైన్ అట్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీడీ అదేవిధంగా పీఈటీకి సంబంధించి 2,228 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులకు సంబంధించిన వివరాలు చెక్ చేయొచ్చు. మొత్తంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకి 14,088 పోస్టులు, స్టేట్ అదేవిధంగా జోన్ లెవెల్లో మనకి 2,259 పోస్టులు, మొత్తంగా 16,347 పోస్టులకు సంబంధించిన లెక్క అయితే చూపిస్తున్నారు. ఇక్కడ మనకి స్టేట్ లెవెల్లో 259 పోస్టులు, జోన్ 1లో 400, జోన్ 2లో 348, జోన్ 3లో 570, జోన్ 4లో 682, మొత్తంగా ఇక్కడ వేకెన్సీస్ అనేవి 2,259 కింద డివైడ్ చేశారు. ఇక రిజర్వేషన్ ప్రకారం, రోస్టర్ ప్రకారం, క్యాస్ట్ వైజ్ కూడా పోస్టులు అయితే డివైడ్ అవుతాయి కదా, దానికి సంబంధించి కూడా సెపరేట్ పీడిఎఫ్ రాగానే తప్పకుండా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. అఫీషియల్ వెబ్సైట్లో రాగానే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, చూసారు కదా, ఇది కంప్లీట్గా డిఎస్సికి సంబంధించిన షెడ్యూల్. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఇది.
మెయిన్గా అభ్యర్థులందరూ కూడా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఎక్కువగా ఫోకస్ చేయండి. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పరీక్షలకి నోటిఫికేషన్కి మధ్య 90 రోజుల సమయం ఉంటే చాలా బాగుంటుంది. ఇది అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తి. పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఈ అభ్యర్థనని కన్సిడర్ చేస్తే బాగుంటుంది. నోటిఫికేషన్కి పరీక్షకి మధ్య 90 రోజుల సమయం అని చెప్పేసి అభ్యర్థులు అయితే కోరుతూ ఉన్నారు. గైస్, మీరు మాత్రం ఈ డేట్స్కి ఎగ్జామ్ జరుగుతాయని చెప్పేసి సిద్ధం అవ్వండి. ఈ డేట్స్లోనే ఎగ్జామ్స్ రాయడానికి కూడా ప్రతి ఒక్కరూ మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు కూడా సక్సెస్ సిరీస్కి సంబంధించి బిడ్ బ్యాంక్ పుస్తకాలు అనేవి మీరు ప్రాక్టీస్ బిట్ల పరంగా ఉపయోగించుకునేందుకు వాటిని కూడా యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మీరు టెక్స్ట్ బుక్లు చదివినా ఇతర ఏ మెటీరియల్ చదివినా ప్రాక్టీస్ పరంగా మాత్రం మన సక్సెస్ సిరీస్ మెటీరియల్ని అయితే ఉపయోగించుకున్నట్లయితే మీరు ఎంత చదివినప్పటికీ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి సక్సెస్ సిరీస్ ప్రాక్టీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు ప్రింట్ రాగానే ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలి ఏంది కదా కంప్లీట్గా మీకు వీడియో అయితే వస్తుంది. వెయిట్ చేయండి. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో కూడా టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. రామ్ రమేష్ సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలు అనేవి ఆర్డర్ చేసుకుంటే డైరెక్ట్గా మీ ఇంటికే వస్తాయి. ప్రాక్టీస్ పుస్తకాలు ప్రింట్ రాగానే ఏ విధంగా ఆర్డర్ చేసుకోవాలనే వీడియో సెపరేట్గా చేస్తాను. వెయిట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. గుడ్ లక్.